నిఖిల్ ఎందుకంటే రీజన్ ఏముండదు. నిఖిల్ గేమ్ బానే ఆడతాడు కదా. గేమ్ గానీ, పర్సనాలిటీ వైజ్ గానీ అన్నిటికీ బానే ఉంటది కదా. ఓకే, నిఖిల్ 95 డేస్ నుంచి ఉన్నారు. అతనిలో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? నిఖిల్ ఏం చేసినా గుడ్డే. అంతేనా? బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి. అంటే కొంతమంది అన్నారు గ్రూపిజం ఎక్కువ చేశాడు, అంటే కొంచెం లవ్ ట్రాక్ కూడా నడిపిస్తున్నట్టుగా అనిపించింది. అట్లానే ఏదో ఒక మాట అనకుండా ఉంటే వాళ్ళు ఎలివేట్ అవ్వరు కదా. వాళ్ళు ఎలివేట్ అవడం కోసం అట్లా చెప్తారు అంతే. ఆపోజిట్ క్యాండిడేట్ ఓకే అమ్మ, గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? బానే. బానే ఉందా? మరి గౌతమ్ టైటిల్ విన్నర్ కాదంటారా? ఎందుకండి అంటే లాస్ట్ సీజన్ లో ఆయన ఆడాడు. మళ్ళీ ఇదే సీజన్ లో వచ్చి ఆడి ఆయన గెలిచాడు అనుకో ఏముంటది, ఈ సీజన్ వాల్యూ ఉంటది కదా. సో ఈ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలవాలి. అంటే మీ ఉద్దేశం ప్రకారం కర్ణాటక బ్యాచ్ మొత్తం కప్ ఇవ్వాలంటారు ఈసారి? అట్లా ఏముంటది కదా. ఇప్పుడు కర్ణాటక బ్యాచ్ అని తెలిసి కూడా వాళ్ళని బిగ్ బాస్ తీసుకొచ్చారు కదా, తెలుసు. తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళ టైటిల్ గెలవడం రాంగ్ ఏం కాదు కదా. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో జెన్యున్ ఉన్న నిఖిల్ రీసెంట్ గా మనకు బే అనడం ఏమైనా కరెక్ట్ అనుకుంటారు? బే అనొచ్చా మరి బిగ్ బాస్ లో? ఎన్ని రోజులు మాస్క్ తీసేశాడు కదా. అది కోపంలో వచ్చింది ఉంటది కదా, తర్వాత ఆయన అపాలజీ చేస్తాడు. లాభం ఏంటి? లాభం ఏముంటది, కోపంలో ఉన్నప్పుడు అనుకుంటారు కదా. ఓకే మేడం, ఇప్పుడు గౌతమ్ లో మీరు చూసిన నెగిటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నెగిటివ్ అంటే ఏం లేదు, కొంచెం కోపం వచ్చినప్పుడు ఆయన కూడా కొంచెం ప్రొవోక్ చేయడం అనేది తగ్గించుకుంటే బెటర్. ఏమైందంతా బాగానే. ఓకే మేడం, ప్రేరణ ఒక అమ్మాయి టాప్ 5 వరకు వచ్చింది ఇంత లాంగ్. మరి మీరు ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయికి ఎంత సపోర్ట్ అనేది మెన్ ఉమెన్ అని కాదు నా ఉద్దేశం. ఎవరికి ఏం బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ ఉంటది. అమ్మాయి టాప్ 5 వరకు వచ్చిందనంటే అమ్మాయిని గెలిపిస్తారు బిగ్ బాస్ లో, ఓట్లేస్తారు జనాలు. ఎవరు వేయరు కదా, గేమ్ చూసే కదా ఇస్తారు. కాదండి, ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా కప్ గెలవలేదు, కానీ ప్రేరణ ఇంత లాంగ్ వచ్చింది అండ్ తను కూడా చాలా గేమ్ ఆడింది ఇప్పటి వరకు, ఎక్కడ నెవర్ గివ్ అప్ అనుకుంటా. సో అలాంటప్పుడు ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటా? తన గేమ్ ఎక్కడ వీక్ ఉంటుందో తనకు టైటిల్ కొట్టలేకపోతుంది మీకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు అయితే గేమ్ బానే ఆడుతుంది, కానీ కొన్ని సార్లు మాటలతో ఫ్లిప్ అయ్యి అలా బ్యాడ్ అవ్వడం అది చేయడం అనేది కొంచెం రాంగ్ అయింది. ఆమెకి గేమ్ వైజ్ తను బానే ఆడింది, ఆడలేదు అట్లా. ఓకే, విష్ణుప్రియ కూడా టాప్ 2 లో టాప్ 3 లో ఉండే క్యాండిడేట్ ఇట్లా లాస్ట్ వచ్చే వరకల్లా ఎలిమినేట్ అయిపోయింది. సో తన ఎలిమినేషన్ కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? జనాలకి నచ్చట్లేదు. ఫస్ట్ నుంచి తను ఎలా ఉందో అలానే ఉంది, కానీ రాను ఏం చూడడం అవి చూడడం చేస్తారు కదా. తను ఫస్ట్ నుంచి పృథ్వీతోనే ఉంది. అంటే ఇలా చెప్తున్నానని కాదు, కానీ తన గేమ్ అంతా పృథ్వీ వైపే ఉంది కదా. ఇప్పటికైనా గేమ్ ఆడాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, తను అది ప్రూవ్ చేయలేకపోయింది. సో ఎలిమినేట్ అయ్యింది. ఓకే అమ్మ, నబిల్ అఫ్రీద్ కూడా టాప్ 5 వరకు వచ్చాడు, ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. అండ్ నబిల్ అఫ్రీద్ మీరు చూసారు కదా. సో అతను ఎందుకు టాప్ 2 లో ఉండలేకపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు? గేమ్ ఆడకూడదు అంటే నబిల్ అఫ్రీద్ స్టార్టింగ్ లో బాగా ఆడాడు గేమ్, ఇప్పుడు ఆడట్లేదు అంటున్నారా మీరు? అంతే కదా. ఫస్ట్ అప్పుడు ఎలా ఆడాడు, బాగా ఆడాడు కదా. అంటే హౌస్ రాకముందు గేమ్ ఎట్లా ఆడాడు, ఇప్పుడు అంత లేదు కదా. తను ఎక్కడున్నాడా అని వెతుక్కోవాలి. ఓకే అమ్మ, ఇప్పుడు మరి ముక్తాజ్ నజ్ కూడా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. కమీడియన్ అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు అతన్ని టాప్ 2 లో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? అతని టైటిల్ విన్నర్ అని ఎందుకు అనలేకపోతున్నారు ఎవరు కూడా? ఎవరిష్టం వాళ్ళది కదా. టాప్ 2 లో ఉండాలి అని అంటే జనాలు ఓట్లేసేది దాన్ని బట్టే. ఓకే అమ్మ, అంటే మీకు ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్ లో ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఇతను ఉంటే బాగుండేది టాప్ 5 లో అని చెప్పి మీరు ఎవరిని అనుకుంటారు? ఓకే, మణికంఠ గేమ్ అప్పుడు అతను ఆడినప్పుడు అతను జెన్యున్ వర్డ్స్ అనుకున్నారు, ఫేక్ అనుకున్నారు. ఆయన మణికంఠ ఉంటే ఇప్పుడు టాప్ 1 టాప్ 2 లో ఉండే ఉండకపోనా? అతనే టైటిల్ విన్ అవుతుంది. ఓకే మేడం, అంటే మణికంఠ గౌతమ్ కి సెకండ్ లైఫ్ ఇచ్చాడని చాలా మంది అంటున్నారు, మీకు అలా అనిపించిందా? ఓకే మేడం, ఓవరాల్ గా టైటిల్ విన్నర్ ఎవరంటారు మీరు? నిఖిలా? థ్యాంక్ యూ మ్యామ్.